పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార విపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలు చింపివేశారని ఆరోపిస్తూ కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరికి గాయాలవడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని సత్తెనపల్లి రూరల్ సీఐ హైమారావు సమీక్షించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార విపక్షాల మధ్య ఘర్షణ చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పవన్ తాజా అప్డేట్స్ అందిస్తారు. పవన్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఏదైతే పల్నాడు జిల్లాలో మాత్రం వరుస వైసీపీ టీడీ కూటమి నేతల మధ్య అయితే మాత్రం పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే పల్నాడు జిల్లా మాటేర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్లే కాకుండా ఇప్పుడు తాజాగా కూడా ఏదైతే సత్తెనపల్లి ఆ మండలంలో ఉన్నటువంటి పాడు గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం దాడి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కూడా గ్రామంలో వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా కొంత హడావుడి వాతావరణం, అంటే బర్త్డే వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు కాస్త హడావుడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం ఎందుకు ఈ విధంగా హడావుడి చేసి పెద్ద పెద్ద సౌండ్లతో హడావుడి చేస్తున్నారు మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి వైకాపా కార్యకర్తలు అయితే మాత్రం రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై అయితే మాత్రం కర్రలతో అత్యంత దారుణంగా అయితే మాత్రం దాడికి పాల్పడమే కాకుండా వారి అందరినీ తలలపై కొట్టి మరి తలకాయలు పగిలే విధంగా కూడా కొట్టారు. మరి ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు ఒక వర్గంపై మరొక వర్గం కూడా దాదాపు గ్రామంలో ఒక అలజడి వాతావరణం సృష్టించే విధంగా కూడా ఒక సినిమా ఎపిసోడ్ ని తలపించే విధంగా కూడా ఈ యొక్క గొడవ అయితే మొత్తం జరిగింది. ఈ రెండు వర్గాలు మొత్తం కూడా కొంత పెద్ద మొత్తంలో వారందరూ ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకుంటున్న నేపథ్యంలో గ్రామంలో అయితే మాత్రం ఒక్కసారిగా ఒక అలజడి వాతావరణం కల్పించింది. దాదాపుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉరుకులు పరుగులు తీసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. పాడు గ్రామానికి సంబంధించి కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి అయితే మాత్రం సత్తెనపల్లి రూరల్ సిఐ హైమారావుతో పాటు పలువురు అయితే మాత్రం ఇప్పటికే ఆ గ్రామానికి చేరుకొని ప్రస్తుతం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే మాత్రం పోలీసులు ప్రస్తుతం భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు ఎందుకు ఈ విధంగా దాడులకి తెగబడుతున్నారనేటువంటి దానిపై కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గానే ఈ విషయంపై అయితే మాత్రం వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికే కూడా ఈ ఘటనలో బాధ్యులైనటువంటి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తాన్ని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకోవడమే కాకుండా వీరిరుపై అయితే మాత్రం సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ రెండు వర్గాలు అయితే మాత్రం వివాదం నేపథ్యంలోనే పరస్పరం ఒకరిపై ఒకరు ఒక వర్గం కూడా దాడి చేసుకున్నట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా పల్నాడులో ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు వైకాపా సంబంధించిన శ్రేణులు కానీ కొంత గజిబిజి గందరగోళ వాతావరణాన్ని తెరలేపుతున్నటువంటి నేపథ్యంలో మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. మరి దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ స్పందించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా చూసాం, ఏదైతే తెల్లవారుజామున సమయంలో కూడా జంట హత్యలు పల్నాడు జిల్లాలో కలకలం వేసినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా ఈ యొక్క పాకాలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రెచ్చిపోవడం దానిపై కూడా ఉన్నతాధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని కూడా మనం చెప్పాలి. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.